ప్రెగ్నెన్సీలో మీరు నాసియా, వామిటింగ్ ఎలా తగ్గించుకోవచ్చో సింపుల్‌గా ఈరోజు నేను మీకు చెప్తాను. మొదటిసారిగా మీరు చేయాల్సింది ఎక్కువ తీసుకోవద్దు ఒకేసారి. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. సో, కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోండి. అండ్ బ్లాండ్ డైట్ తీసుకోవాలి. బ్లాండ్ డైట్ అంటే మనకి ఇడ్లీ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, బ్రెడ్‌ని టోస్ట్ చేసుకొని ఇలాంటివి తీసుకోండి. కర్డ్ కావచ్చు. అండ్ అంతే కాకుండా మీరు వామిటింగ్స్ వచ్చినప్పుడు ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కదా! సో, వాటర్ తీసుకోండి. బట్ ఎలా అంటే ఒక్కసారిగా ఎక్కువ వాటర్ తాగొద్దు. సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఐదర్ లెమన్ వేసుకొని, జింజర్ వేసుకొని, జీరా వేసుకొని తీసుకోవచ్చు. ఓఆర్ఎస్ కూడా షుగర్‌లెస్ ఉంటే తీసుకోండి. అండ్ చాలా మంది ఏం చేస్తుంటారంటే వామిటింగ్స్ అవుతున్నాయి కదా! సో, ఏం తీసుకోవద్దు అని చెప్పి మీల్స్‌కి మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. మీరు గ్యాప్ ఎక్కువ ఇచ్చే కొద్దీ అలాగే ఏమైనా తీసుకోకుండా ఉన్నప్పుడు మీకు స్టార్వేషన్ వల్ల బాడీలో ఫ్యాట్స్ అనేవి కరిగి కీటోన్ బాడీస్ అనేవి ఫార్మ్ అవుతాయి. దానివల్ల నాసియా అండ్ వామిటింగ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో, అది అవాయిడ్ చేయండి. సో, లాంగ్ గ్యాప్ బిట్వీన్ ద మీల్స్ అనేది అవాయిడ్ చేయండి. అంతే కాకుండా ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోండి. ప్రోటీన్స్ అనేవి మనకి బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని స్టెబిలైజ్ చేసి నాసియా అనేవి తగ్గిస్తాయి. ఎగ్ వైట్స్ కావచ్చు, చెనా కావచ్చు, స్ప్రౌట్స్ కావచ్చు ఇలాంటివి తీసుకోండి. అంతే కాకుండా స్ట్రాంగ్ స్మెల్స్ ఉండేవి, ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్ లాంటివి అవాయిడ్ చేయండి. వామిటింగ్స్ కానీ ఎక్కువగా అవుతున్నట్టయితే సివియర్‌గా ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మెడికేషన్ తీసుకోండి.